హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో ఏబీసీ అనాలిసిస్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాము. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ చూసినట్లయితే దీంట్లో మనకి కొంత డేటా అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే వీడు ఏమడుగుతున్నాడు, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అబౌట్ ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్, క్లాసిఫై ద ఐటమ్స్ యాజ్ ఏబీసీ. ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చాడట. అయితే ఏబీసీ కింద కేటగిరైజ్ చేయమంటున్నాడు. అంటే ఏ ఐటమ్స్ అండర్ ఏ కేటగిరీలోకి వస్తాయి, ఏ ఐటమ్స్ అండర్ బి కేటగిరీలోకి వస్తాయి, ఏ ఐటమ్స్ అండర్ సి కేటగిరీలోకి వస్తాయి అనేది డివైడ్ చేసి చెప్పమని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సొల్యూషన్ అనేది మనకు స్టెప్ వైజ్ చేయడం, ప్రాసెస్ అనేది స్టెప్ వైజ్ చేయడం జరుగుతుందండి. మనకి స్టెప్ 1లోకి వచ్చేసరికి మనకి ఏదైతే డేటా ఇచ్చాడో అదే టేబులర్ ఫామ్లో మనం మెన్షన్ చేసుకోవాలి. అయితే ఎడిషనల్గా మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే టోటల్ కాస్ట్ ఆర్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ అని అంటాం. సో యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ ఎలా వస్తుంది అంటే కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ యాన్యువల్ యూస్. అయితే కాస్ట్ పర్ యూనిట్ ఇక్కడ ఫస్ట్ 501 ఐటమ్కి ఏంటి 10, యాన్యువల్ యూస్ వచ్చేసి 30,000. సో 10 into 30,000 చేస్తే మనకి యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ వచ్చేస్తుంది. అలాగే 502 ఐటమ్కి కాస్ట్ పర్ యూనిట్ వచ్చేసి 15 రూపీస్, వేర్ యాన్యువల్ యూజ్ వచ్చేసి 2,80,000. సో 2,80,000 into 15 చేస్తే మనకు వచ్చేది 42 lakhs. సో ఈ విధంగా మనం అది యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలా అన్ని ఐటమ్స్కి మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్టెప్ 2లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ స్టెప్ 1లో టేబులర్ ఫామ్లో తీసుకున్న ఈ 2 కాలమ్స్ని నెగ్లెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ టోటల్ ప్రైస్ మనం ఇక్కడ వేసాం కనుక. అయితే ఐటమ్ నెంబర్ ఒకటి యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ అనేది తీసుకుంటాము. ఎడిషనల్గా స్టెప్ 2లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే క్యూములేటివ్ వాల్యూ అండి. అయితే టోటల్ కన్జంప్షన్ వాల్యూ కూడా మనం ఎలా తీసుకుంటాం, డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటామండి. హైయెస్ట్ వాల్యూ టాప్ మోస్ట్లో వేస్తాము. అలాగే మిగతావన్నీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో మనం వేసుకుంటూ జరుగుతాం. అయితే ఏవైతే వాల్యూ వేసుకున్నామో సేమ్ ఆ నెంబర్ ఆఫ్ ఐటమే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాం. అంతేగాని 501 ఫస్ట్ కదా అని చెప్పి ఫస్ట్ పెట్టి వాల్యూ అనేది వేరే దానికి ఇచ్చి అలా చేయము. ఏ ఐటమ్ వాల్యూ టాప్ మోస్ట్లో ఉందో ఆ ఐటమ్ నెంబరే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యూములేటివ్ వాల్యూ ఎలా వేస్తాము అని అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో టాప్ మోస్ట్ది అది మనం మెన్షన్ చేయడం జరుగుతుందండి. అలా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ 42కి ఈ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూలో సెకండ్ వన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఆ నెక్స్ట్ టోటల్ మనం క్యూములేటివ్ వాల్యూ కింద వేస్తాం. ఈ 64కి 9 lakhs ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఆ నెక్స్ట్ టోటల్ వాల్యూ ఈ క్యూములేటివ్ వాల్యూ కాలంలో మనం వేయడం జరుగుతుంది. అలాగా మనం 1 by 1 ఇది టోటల్ చేసి ఆ నెక్స్ట్ వేస్తాం, ఇది టోటల్ చేసి ఆ నెక్స్ట్ వేస్తాం. అలాగే దీనికి ఈ వాల్యూకి ఇది టోటల్ చేసి వచ్చిన ఇది యాడ్ చేసి ఆ టోటల్ అనేది ఆ నెక్స్ట్ వేస్తాం. అలాగే 85 ఉంది కదండి, సమ్ 85,50,000 ఉంది కదా, దానికి ఇది 80,000 అనేది యాడ్ చేసి ఆ నెక్స్ట్ ఆ టోటల్ అనేది దాని నెక్స్ట్ వేస్తాం, అంటే క్యూములేటివ్ వాల్యూలో వేస్తాము. ఇలా 1 by 1 టోటల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఫైనల్గా మనకు వచ్చిన టోటల్ ఏదైతే క్యూములేటివ్ వాల్యూ లాస్ట్ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ ఆర్ టోటల్ కాస్ట్ ఈక్వల్ అవుతుంది కూడా. ఒకవేళ ఈక్వల్ అవ్వలేదు అంటే ఎయిదర్ మీరు ఎక్కడన్నా ఎడిషన్లో కానీ ఈ క్యాలిక్యులేషన్ అంతట్లో ఏదో ఒక మిస్టేక్ చేశారు అని అర్థం. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 3లోకి వచ్చేసరికి కేటగిరీ డివిజన్ అండి. మనకి ఏబీసీ అనాలిసిస్లో మనకి ఏ అనేది ఎలా డివైడ్ చేశారు అంటే సమ్ పర్సంటేజెస్ విధంగా డివైడ్ చేశారు. అంటే 70% ఆఫ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ ఏదైతే ఉంది, ఇక్కడ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ ఉంది కదండి, అది 70% ఆఫ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ ఏదైతే ఉందో అవన్నీ కూడా అండర్ ఏ కేటగిరీలోకి రావాలి. అలాగే ఏ ఐటమ్స్ అయితే 20% ఆఫ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూలోకి వస్తుందో చేస్తే మనకి వాల్యూ వస్తుందో అవన్నీ అండర్ బి కేటగిరీలోకి రావాలని ఇలా ముందుగానే ఫిక్స్డ్ పర్సంటేజెస్ అనేవి పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మనకి తెలుసు
కన్జంప్షన్ వాల్యూ అనేది. ఇప్పుడు 70% చేస్తే 70% అంటే ఏమొస్తుంది, 0.7 కదా వస్తుంది. 0.7 ఆఫ్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ చేస్తే మనకి ఒక వాల్యూ వచ్చింది కదండి. ఈ వాల్యూకి నియర్గా దగ్గరలో అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 61 అంటే 61,28,500 అనే కాదు, దగ్గరగా అరౌండ్ ఒక 5 అటు ఇటులో తీసుకోవచ్చు. ఇప్పుడు 61 lakh ఉంది కదా, 65 అరౌండ్ అలా తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ ఐటమ్ లిస్ట్లోకి వెళ్ళినట్లయితే 65 ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, 61,28,500 అని వచ్చింది కదా. సో అరౌండ్ దీని దగ్గరలో ఉన్నవి ఏమున్నాయి అంటే 64 ఉంది, అలాగే దాని కింద ఉన్నవి 42 ఉంది. సో ఈ 2 ఐటమ్స్ అంటే 502 అండ్ 506 ఐటమ్స్ అండర్ ఏ కేటగిరీలోకి వస్తాయండి. ఇదిగో నెక్స్ట్ బి కేటగిరీ దగ్గరకు వస్తే 90% ఆఫ్ యాక్చువల్ కన్జంప్షన్ వాల్యూ. సో ఇక్కడ 90% అని ఎందుకు తీసుకున్నా, ఇప్పుడు 20% కదా అని అంటే 70 + 20 అంటే 90%. ఇక్కడ మనం ఎందుకు 90% అని తీసుకున్నాం అంటే మనం ఇక్కడ చేసింది ఏంటి, క్యుములేటివ్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నది క్యుములేటివ్ వాల్యూ. యాక్చువల్లీ వీటి వాల్యూస్ ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకున్నాం కదండి. 505కి 20,000 మాత్రం, కాకపోతే క్యుములేటివ్ వాల్యూ మనం ఏమైనా వేసుకున్నాం, అరౌండ్ 87కి వేసుకున్నాం. అంటే మనం ఇక్కడ ఏంటి 1 by 1 మనం యాడ్ చేసుకుంటూ టోటల్ వేసుకుంటూ వచ్చాం కదా. అంటే ఇక్కడికి వచ్చేసరికి హైయెస్ట్ వచ్చింది కదా. సో అందుకునే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పర్సంటేజ్ విషయంలో కూడా 70 + 20 తీసుకుని 90% ఆఫ్ క్యుములేటివ్ పర్సంటేజ్ మనం తీసుకున్నాం. ఇక్కడ క్యుములేటివ్ వాల్యూస్ ఎలా అయితే మనం తీసుకున్నామో ఇక్కడ పర్సంటేజ్ విషయంలో కూడా క్యుములేటివ్ పర్సంటేజ్ మనం తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ మనం ఇలా తీసుకున్నట్లయితే మనం అనుకున్నట్టే 20% అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఫర్ బెటర్ వే క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉండడానికి మనం ఈ ప్రాసెస్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇదొక ఈ ప్రాసెస్లోనే మనం ఏబిసి అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో క్యుములేటివ్ పర్సంటేజ్ తీసుకుంటాం కాబట్టి బి కేటగిరీకి వచ్చేసరికి 90% ఆఫ్ యాక్చువల్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూకి మనం మల్టిప్లై చేస్తాం. సో 90% 0.9 ఇంటూ ఈ వాల్యూ చేసినట్లయితే మనకి అరౌండ్ 78,79,500 వస్తుంది. సో ఈ నియర్గా ఉన్న వాల్యూ ఏంటో చూద్దాం. 78 వచ్చిందంటే ఇక్కడ చూసినట్లయితే మనకి 82 అనేది దగ్గరలో ఉందండి. అంటే 72కి దగ్గరలో అంటే ఇంచుమించు 2-3 అలా డిజిట్స్ మార్చిన 82కి నియర్గా ఉంది కదా. ఈ వాల్యూ అండ్ దీని కింద ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అండర్ బి కేటగిరీకి వస్తాయి. ఆల్రెడీ మనం 502 అండ్ 506 ఐటమ్స్ ఏ కేటగిరీలోకి పంపించేసాం గనక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 82 అండ్ దాని కింద ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే 508, 504 అండ్ 509 ఇక్కడ చూసినట్లయితే సో ఆ 3 కూడా మనకి అండర్ బి కేటగిరీలోకి వస్తాయి. అలాగే లాస్ట్ది మనం క్యాలిక్యులేట్ చేయగలదు, ఎందుకంటే రిమైనింగ్ అన్నీ అండర్ సి కేటగిరీలోకి వస్తాయి కనుక ఇంకా లాస్ట్ ది పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయగలదు. సో ఈ విధంగా మనకి ఏ ఐటమ్స్ ఇచ్చినా సరే ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఫాలో అయితే కనుక ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.